ఆధార్ కార్డు కానీ ఓటర్ ఐడి కాదు. నెల్లూరు పోయేదానికైనా మీరు ఎక్స్ప్రెస్ లో నెల్లూరు మీకు అందరికి యూజ్ అవుతుంది. మీరు నిజంగా కష్టపడి మీ కుటుంబాన్ని పోషించుకోవడానికి మీరు కష్టపడేటప్పుడు దీన్ని మీకు కొంత ఆసరగా ఉండాలని ఈరోజు చంద్రబాబు నాయుడు ఈ పథకాన్ని ఇవ్వలేదు. కాబట్టి ఇది మీకు అక్కడ ఇచ్చేది 10,000 ఇచ్చారనుకో. ఇప్పుడు థ్యాంక్ యూ సీఎం సార్. అందరికీ నమస్కారాలు. స్వాతంత్ర దినోత్సవం జరుపుకున్న వేళ, మహిళా తల్లుల కళ్ళల్లో ఆనందం చూసిన వేళ 2025 సంవత్సరం ఆగస్టు 15వ తేదీ ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా మహిళా మనులందరూ కూడా ఈ రోజు నుంచి వాళ్ళ జీవనోపాధి కోసం వివిధ ప్రాంతాలకు వెళ్లే తరుణంలో 5 సంవత్సరాల ఆడబిడ్డ మొదలుకొని వృద్ధ ముసలి వరకు, అదేవిధంగా ట్రాన్స్జెండర్స్ వీరందరూ కూడా నిత్యం కూడా వాళ్ళ గమ్యాన్ని చేరుకునేటువంటి క్రమంలో ఆర్టీసీ బస్సు నేనున్నాను, నా బస్సులో మీరు ఎక్కండి, మిమ్మల్ని మీ గమ్యానికి తీసుకుపోయే విధంగా ఈరోజు ఆర్టీసీ డిపార్ట్మెంట్ని రూపొందిస్తూ మహిళ యొక్క శక్తిని పెంచాలి. ఇంటికి ఇల్లాలే దీపం. మహిళా శక్తి ఎప్పుడైతే శక్తివంతంగా మారుతుందో ఆటోమేటిక్గా ఆ కుటుంబాన్ని పోషించే శక్తి వస్తుంది. మహిళల యొక్క నైపుణ్యాన్ని పెంచగలిగితే, వాళ్ళ యొక్క సంపాదన శక్తిని పెంచగలిగితే, వాళ్ళ జీవనోపాధి సరళిని పెంచగలిగితే ఆ కుటుంబాన్ని ఎన్ని ఒడిదుడుకులున్నా ఆ కుటుంబాన్ని పోషించే బాధ్యత తల్లి తీసుకుంటుంది. కాబట్టి ఒకవైపున భర్తని, ఇంకొక వైపున అత్తమామలను, ఇంకొక వైపున పుట్టిన బిడ్డల్ని అందరినీ చాక్కుంటూ తన జీవనోపాధి కోసం నిరంతరం కృషి చేస్తున్నటువంటి మహిళా తల్లులకు చేయూతనివ్వాలనేటువంటి ఉద్దేశంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ ఫ్రంట్ ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం, అదేవిధంగా జనసేన, బీజేపీకి సంబంధించినటువంటి ప్రభుత్వాలు ఈ రోజు మహిళలకి అన్ని రకాలుగా ఆదుకునేటువంటి క్రమంలో ఈ రోజున ఉచిత బస్సు ప్రయాణానికి కూడా శ్రీకారం చుట్టారనే విషయాన్ని కూడా తెలియజేస్తూ, ఏ తల్లులైతే తన బిడ్డలను చదివించుకుంటున్నారో చదివించుకున్నటువంటి బిడ్డలకి ఆసరాగా ఉండాలి, ఆ తల్లికి అండగా ఉండాలి, ఆ బిడ్డల పాకెట్ మనీ కోసం డబ్బులు ఖర్చు పెట్టాలి, ట్యూషన్ ఫీజుల కోసం ఆ తల్లికి చేయూతనివ్వాలని ఈరోజు అభివృద్ధి ప్రదాత అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందన కింద ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఈ రోజున 15,000 రూపాయలు ఇవ్వటం జరిగింది.
అదేవిధంగా ఏ తల్లులు అయితే వంట వండుతున్నారో ఆ తల్లులు కళ్ళు మంటలు వస్తున్నాయి, వాళ్ళలో డిసీజులు ఏర్పడుతున్నాయి, వాళ్ళకి ఆరోగ్యవంతులుగా ఉండాలి. కాబట్టి కట్టెల మీద వండుకోవడం కాదు, గ్యాస్ సిలిండర్లతో వాళ్ళు వంట వండుకునే విధంగా వాళ్ళని తీర్చిదిద్దడానికి దీపం పథకాన్ని పెట్టి ఒకప్పుడు సిలిండర్ గ్యాస్ స్టవ్లు ఇచ్చినటువంటి పార్టీ కూడా తెలుగుదేశం పార్టీ. అదేటువంటి సిలిండర్లను ఈ రోజు ఉచితంగా ఇవ్వాలి. సంవత్సరానికి 3 సార్లు సిలిండర్లు వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి నెలవారీగా 700 రూపాయలు 800 రూపాయలు అయ్యే ఖర్చును కూడా సంవత్సరానికి 2500 రూపాయలు ఉచితంగా సిలిండర్ల రూపంలో వాళ్ళకి చెల్లించి వాళ్ళు వంట సరుకు మీద కాదు, గ్యాస్ సిలిండర్ల మీద సుఖంగా వాళ్ళ భర్తలకి, వాళ్ళ పిల్లలకి, వాళ్ళ బంధువులకి వండి పెట్టే విధంగా తీర్చిదిద్దడానికి స్వీకారం చుట్టినటువంటి వ్యక్తి కూడా చంద్రబాబు నాయుడు గారే. ఇంకొక అడుగు ముందుకు వేస్తూ ఈ రోజున వాళ్ళందరూ కూడా రోజువారీ భర్తలతో పాటు పోటీ పడి ఈ రోజు జీవనోపాధిలో కూడా వాళ్ళు ముందుకు వస్తున్నారు. పల్లె ప్రాంతాల్లో ఈ రోజు కూరగాయలు పండించి ఉదయాన్నే పట్టణానికి వచ్చి వాళ్ళు కూరగాయలు అమ్ముకుని మళ్ళా ఇళ్ళకి వెళ్తున్నారు. లేదంటే పట్టణంలో పనుల కోసం ఉదయాన్నే కావలికి వస్తున్నారు. అదే విధంగా బిడ్డలు చదువుకోవడానికి దూర ప్రాంతాలు ప్రయాణించడం జరుగుతుంది. నిరంతరం మగవారితో పోటీగా ఆడవాళ్ళు కూడా పనిచేస్తున్నప్పుడు ఆడవాళ్ళకి వచ్చేటువంటి జీతాలు తక్కువ, మగవాళ్ళకి ఇచ్చే జీతాలు ఎక్కువ ఉన్నటువంటి ఈ క్రమంలో ఆడవాళ్ళకి ఏదో విధంగా చేయూతనివ్వాలనే ఉద్దేశంతో ఈ రోజున ఈ బస్సులో ప్రయాణిస్తే ఎవరైనా సరే ఎక్కడి నుంచైనా ఆడవాళ్ళు ప్రయాణిస్తే రోజుకి ఎన్నిసార్లైనా ప్రయాణిస్తే వాళ్ళందరినీ కూడా ఉచితంగా తీసుకెళ్లి వాళ్ళ గమ్యం చేర్చే విధంగా ఈ రోజున ఈ కార్యక్రమాన్ని స్వీకారం చుట్టారు. దీనిని శ్రీశక్తిగా ఈ రోజున శ్రీశక్తి పథకంగా నామకరణం చేశారనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం. ఈ రోజున కావలి డిపోకి సంబంధించి మన కావలి నియోజకవర్గంలో దాదాపు 5 లక్షల మంది ఈ రోజు జనాభా నివసిస్తుంటే దీంట్లో దాదాపు 2,50,000 మంది మహిళలు ఉన్నారు. వీళ్ళల్లో ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవాళ్ళు కాకుండా మిగతా వాళ్ళందరూ కూడా ఆడవాళ్ళందరికీ కూడా ఈ రోజున ఉచితంగా 5 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు కూడా పిల్లలకు కూడా ఈ రోజు హాఫ్ టికెట్ ఉంటే రేపటి నుంచి ఏ ఒక్కరికి కూడా హాఫ్ టికెట్ కూడా లేకుండా ప్రతి పిల్లకి కానించి ముసలి వరకు కూడా ఫ్రీగా కూడా బస్సులో తీసుకుపోవడం జరుగుతుంది. కావలి డిపోకు సంబంధించి 2 రకాల బస్సుల్లో ప్రస్తుతం ఉచితంగా ప్రయాణించడానికి అవకాశాలు కల్పించడం జరిగింది. ఒకటి పల్లె వెలుగు, ఎక్కడైతే కావలి పట్టణం నుంచి ఈ డిపోతో స్టార్ట్ అయ్యి వివిధ ప్రాంతాల్లో ఉండే పల్లెలకు ఎక్కడైతే బస్సులు వెళుతున్నాయో అటువంటి బస్సులు దాదాపు 90 రకాల బస్సులు ఈ రోజున 90 రూట్లలో ఈ రోజు బస్సులు పయనించడం జరుగుతుంది. ఈ 90 రూట్లలో ఈ యొక్క కార్యక్రమాన్ని ఉచితంగా తీసుకుపోవడం జరుగుతుందనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ ఎక్స్ప్రెస్ కావలి నుంచి నెల్లూరుకి కానీ కావలి నుంచి విజయవాడకి కానీ వివిధ ప్రాంతాలకి అంటే రోజు సుమారు ఒక బస్సు ప్రారంభమైన టైం నుంచి సుమారు 2 గంటల లోపల వెళ్ళేటువంటి ఏ ప్రాంతం అయితే ఉందో ఆ ప్రాంతానికి కూడా ఎక్స్ప్రెస్ లో వాళ్ళకి ఉచితంగా టికెట్ లేకుండా కూడా తీసుకుపోవడం కూడా జరుగుతుందనే విషయాన్ని కూడా తెలియజేస్తూ అక్కడి నుంచి మళ్ళా ఇంకొక ప్రాంతానికి వెళ్ళాలంటే ఆ డిపో నుంచి ఇంకొక ఎక్స్ప్రెస్ ఎక్కి ఇంకొక దూరం కూడా పోయే విధంగా కూడా ఆడవాళ్ళకి సౌలభ్యం కల్పించడం జరుగుతుందనే విషయాన్ని కూడా తెలియజేస్తూ తెలుగుదేశం ప్రభుత్వం అభివృద్ధి ప్రదాత అయినటువంటి చంద్రబాబు నాయకత్వంలో ఈ రోజున ఆంధ్రలో మహిళల గౌరవాన్ని పెంచుతూ డాక్రా సంఘాల ద్వారా వెలుగు ద్వారా ఈ రోజు రుణాలు ఇచ్చి వాళ్ళ జీవనోపాధిలో వాళ్ళకి సస్టైనబిలిటీ కల్పిస్తూ ఏ తల్లులకైతే ఇల్లు నిర్మించుకుంటున్నారో మగవాళ్ళ మీద కాదు ఆడవాళ్ళ మీద ఇళ్ల స్థలాలు కేటాయిస్తూ అసైన్మెంట్ భూములు ఇస్తుంటే ఆడవాళ్ళ మీద ఇస్తూ కాలనీలు ఆడవాళ్ళ మీద ఇస్తూ ఈ రోజు బస్సు టికెట్ ఆడవాళ్ళ మీద ఫ్రీగా ఇస్తూ గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇస్తూ తల్లికి వందనంగా ఇస్తూ మీకు ఆద్యంతం కూడా ఈ రోజు చేస్తున్నటువంటి ప్రభుత్వం ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఫ్రంట్ ప్రభుత్వం అని కూడా తెలియజేస్తూ ఆ చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ రోజు మహిళా తల్లులకు ఎప్పుడు కూడా అండగా ఉండేటువంటి ఫ్రంట్ ప్రభుత్వాన్ని దీవిస్తూ మీరందరూ కూడా సుఖజీవనాన్ని సాగించుకుంటూ మీ కుటుంబాలను బంగారు కుటుంబాలుగా మార్చుకుంటూ మీ భర్తలకు తోడుగా మీ కుటుంబానికి తోడుగా మీరు కూడా ఒక శక్తివంతమైన వ్యక్తులుగా రూపాంతరం చెందుతూ కుటుంబ పోషణలో మీరు కూడా సమితులై ఈ రోజున మీ కుటుంబాలని మీ బిడ్డల్ని మీ అందరినీ కుటుంబాన్ని బంగారు బాటకు వేసే విధంగా మీరు ముందుకు రావాలని తల్లులందరినీ కూడా ప్రోత్సహిస్తూ సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈరోజు నా పేరు డి ఆదినారాయణ, కావలి డిపో మేనేజర్. ఇక్కడ ఈరోజు ఆగస్టు 15న ఫ్రీ బస్ సర్వీస్ని రాష్ట్ర ప్రభుత్వం లాంఛనంగా ప్రారంభం చేసింది. దానికి అనుగుణంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని డిపోలలో లాంఛనంగా ఎమ్మెల్యేతో కానీ మినిస్టర్లతో కానీ లాంఛనంగా ప్రారంభం చేయబడింది. అందులో భాగంగా ఈరోజు
కావలి పట్టణంలో మన గౌరవ ఎమ్మెల్యే గారు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారి చేత ఈరోజు 2 పల్లె వెలుగు బస్సులను ప్రారంభోత్సవం చేశాము. దీంట్లో ఈ బస్సులు పల్లె వెలుగులు, అల్ట్రా పల్లె వెలుగులు, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ ఈ యొక్క 5 బస్సులలో మహిళలు ఎక్కడి నుంచి ఎక్కడికైనా కానీ ప్రయాణం చేయవచ్చు. అందులో భాగంగా మన కావలి డిపోలో 90 బస్సుల వరకు పల్లె వెలుగు బస్సులు ఉన్నాయి. ఈ పల్లె వెలుగు బస్సులు ఈ యొక్క చుట్టూ ఉన్నటువంటి పల్లెల్లో ఎక్కడైనా కానీ స్త్రీలు 5 సంవత్సరాల వయసు నుంచి వాళ్ళ యొక్క వయసు పైబడినంత వరకు కూడా వాళ్ళు తిరగలిగినంత వరకు కూడా ఉచితంగా ప్రయాణం చేయొచ్చు. అదేవిధంగా ఈ యొక్క లింగ మార్పిడి చేసుకున్న వాళ్ళు ట్రాన్స్జెండర్స్ వాళ్ళు కూడా ఈ రాష్ట్రంలో ఎక్కడైనా కానీ ప్రయాణం చేయొచ్చు. ఇంకా ఈ ఘాట్ సెక్షన్లో తిరిగేటటువంటి బస్సుల్లో కానీ, ఈ యొక్క నాన్ స్టాప్ బస్సుల్లో కానీ, సూపర్ లగ్జరీ బస్సుల్లో, అల్ట్రా డెలక్స్ బస్సుల్లో, ఈ యొక్క స్టార్ లైనర్లు వీటన్నిటి బస్సుల్లో మాత్రమే ఈ యొక్క పథకం వర్తించదు. ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఎక్కడ కూడా ఎటువంటి గొడవలు, ఎటువంటి విపత్కర పరిస్థితులు ఏది కూడా లేకుండా అందరూ కూడా ప్రయాణికులు కూడా దీనికి అనుకూలంగా స్పందించి అందరూ సహకరించి ఈ యొక్క పథకాన్ని జయప్రదం చేయవలసిందిగా మా వంతు మేము ఆర్టీసీ తరఫున మా యొక్క కండక్టర్లకు, డ్రైవర్లకు మంచి శిక్షణ ఇచ్చి మర్యాదగా మెలగాలని అన్ని విధాల బస్సుకు కావాల్సినటువంటి మరమ్మతులన్నింటినీ చేపట్టి ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క పథకాన్ని మేము సక్సెస్ చేసేదానికి మా శాయశక్తుల అన్ని విధాల చర్యలు తీసుకోవడం జరిగింది. కాబట్టి ఈ యొక్క పథకాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరడం అయింది. థ్యాంక్ యూ.